జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అమ్మా గుండమ్మ, మీ అమ్మగారైన గీతమ్మ ఈ ఊరికి ఏ సమస్య వచ్చినా ఇక్కడే ఇదే కుర్చీలో కూర్చొని తీర్పు చెప్పేవారు. ఆ కుర్చీ ధర్మానికి ప్రతీక, కీర్తికి నిలయం. ఈ ఊరికొచ్చిన సమస్యను పరిష్కరించడానికి నిలబడ్డావు కాబట్టి వీళ్ళా కుర్చీలో కూర్చో అమ్మా. అలా ఎలా కూర్చుంటుంది? గీత ఆ కుర్చీలో కూర్చుందంటే తనప్పుడు ఈ ఊరు ప్రెసిడెంట్. ఈవిడేమైనా ఊరి ప్రెసిడెంటా? ఏ ఎలక్షన్లో గెలిచింది? మా అందరి మనసులో గెలిచింది, అది సరిపోదా? ఊరిని నాశనం చేయాలనుకుంటుంది నువ్వు. ఊరిని, మా బతుకుల్ని పచ్చగా ఉండాలనుకుంటుంది గుండమ్మ. మంచి మనసుకు మించిన అర్హత ఏముంటుంది? నువ్వు వెళ్ళు గుండమ్మా. వెళ్ళమ్మా. గీతమ్మ వెళ్ళిపోవడంతో చీకట్లు కమ్ముకున్న మా బ్రతుకుల్లో ఆవిడ స్థానంలో వెలుగులు నింపడానికొచ్చిన నీకే అక్కడ కూర్చునే అర్హత ఉందమ్మా. నువ్వు గుండమ్మవి కాదు, మా కష్టాలు తీర్చడానికొచ్చిన మా గీతమ్మవమ్మా. మీ అమ్మ స్థానానికి వెళ్ళు గుండమ్మా, వెళ్ళమ్మా. వెళ్ళి కూర్చోమ్మా, వెళ్ళి కూర్చో, వెళ్ళి కుర్చీలో కూర్చోమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళి కూర్చోమ్మా, వెళ్ళమ్మా, వెళ్ళి కూర్చో. సరోజ, ఊరి సమస్య ఏంటో నీకు తెలుసు. ఊరికి నువ్వే సమస్య అనే విషయం కూడా నీకు తెలుసు. ఊరు పచ్చగా ఉంటేనే అందరూ బావుంటారు. అందరూ బావుంటేనే నువ్వు కూడా బావుంటావు. ఏం చేద్దామో నువ్వే చెప్పు. గుండమ్మా, నేను చైర్లో కూర్చోపెట్టారని నువ్వేదో మంచిదానివని నేనేదో చెడ్డదాన్ని అన్నట్టు మాట్లాడుకో. నువ్వు చెడ్డదానివని కొత్తగా చెప్పేదే ఉంది, అది అందరికి తెలిసిందే కదా. మాణిక్యం గారు, ఏంటండి నేను చేసిన చెడు? ఎవరికి అన్యాయం చేశాను? ఎవరిని మోసం చేశాను? ఏం మోసం చేశాను? ఇత్తనాల కోసమని, ఎరువుల కోసం నీ దగ్గర అప్పు చేస్తే ఆ డబ్బులకి వడ్డీల మీద వడ్డీలేసి వాళ్ళు పొలాలు లాక్కోవాలనుకున్నావు, అన్యాయం కదా. ఇప్పుడు ఆ పొలాల్ని అమ్మేసుకొని అక్కడ ఫ్యాక్టరీ పెట్టాలని చూడ్డం అన్యాయం కాదా? మా అక్క దగ్గర అప్పు చేసినప్పుడు వడ్డీల విషయం మీకు చెప్పలేదా? వీళ్ళెప్పట్లో ఒక బాకీ తీర్చాలి, తీర్చకపోతే ఏంటని రాతపోతలు రాసుకోలేదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.